మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులు అకారణంగా తమ ఇల్లు కూల్చివేశారని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితులు నిరసనకు దిగారు. దాంతో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులను పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు. మా ఇల్లును కూల్చివేశాడు, కరెంటు మీటర్ తొలగించాడు, మా ఇల్లును కూల్చివేశాడు. మేము ఏడీ గారితో కొలిపించుకొని మెజర్మెంట్ చేసుకొని మేము బౌండరీస్ వేసుకొని మేము ఇల్లు నిర్మించుకున్నాము. రేకుల షెడ్ ఆ ఇంటిని మున్సిపల్ కమిషనర్ గారు 2 సార్లు కూలగొట్టారు. మాకు ప్రతి ఎవిడెన్స్ ప్రూఫ్స్ ఉన్నాయి. మేము ఇంటి ట్యాక్స్ కూడా కట్టాము, కరెంట్ బిల్లు కూడా కట్టాము, మేము కరెంట్ మీటర్ కూడా ఉంది. మాకు మున్సిపల్ దౌర్జన్యం నశించాలి. మాకు 7 ఎకరాల 34 గుంటల భూమి అనేది ఊరిశ్రీరాంపూర్ తీగలపాడు గ్రామంలో ఉంది. రమేష్ బాబు, లింగమూర్తి అనే వ్యక్తులు ఇద్దరు కబ్జా చేయంగా మిగిలిన భూమి 11 గుంటల భూమి ఉంది. మాకు వారసత్వంగా మా తాత నుండి వస్తుంది. వీళ్ళు దౌర్జన్యంగా మా మీద నస్పూర్ ఎస్ఐ గారు, మున్సిపల్ సతీష్ కమిషనర్ గారు మమ్మల్ని మా ఇల్లు కూడా కొట్టి లంచాలు తీసుకుంటూ మమ్మల్ని దౌర్జన్యంగా వెళ్ళగొడుతున్నారు. మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రకారం మాకు ఇంటి నెంబర్ ఉంది, మాకు మీటర్ ఉంది, మాకు ల్యాండ్ పేపర్స్ అన్ని ఉన్నాయి. అయినా ఉండగా కూడా మమ్మల్ని దౌర్జన్యంగా చేతులు కాళ్ళు కట్టేసి బయటకు వెళ్ళగొట్టి బెదిరిస్తున్నారు, చంపుతున్నాడు, కొడుతున్నారు.